వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం సోమవారం వేద పండితుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగలా జరిగింది. ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఈవో శశిధర్ గుప్తా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో అంకురార్పణం, ధ్వజారోహణ, స్వామివారికి రుద్రాభిషేకం, నిత్య హోమం, వాస్తుబలి, వాస్తు హోమం, ఉపనిషత్ పారాయణం, ప్రదోషకాల పూజ, గణపతి పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో పల్లకీలో తీసుకొచ్చారు. స్వామి కళ్యాణం సందర్భంగా వీరభద్రస్వామి పక్షాన ప్రధాన అర్చకుడు శివనాగులు, భద్రకాళి సమేతులైన వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం మాంగళ్యధారణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్ఓ గంగాభవాని, స్థానిక నేతలు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల భక్తుల మధ్య నిర్వహిస్తున్న శుభవేళ విశ్వరాజ మహాదేవాయ త్రయంబకాయ కళ్యాణ సుజ్వాల దిశ నందీశ్వర రోగి కళ్యాణ భద్రకాల క్రమేత వీరభద్ర స్వామికి సుమోక్తే సామదాన సులగ్నే సా కళ్యాణైక నిదాన భూతమితి యత్యవసితం నృణాం మౌఢీంద్ర కూర్చోండి అయ్యగారు జాగి అయితే బుద్ధి